నమస్తే. నేను మీ మధు. డిసెంబర్ 25 డిసెంబర్ నిజంగా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకుంటారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల నిమిత్తం తన సొంత గడ్డైనటువంటి పులివెందులకు వెళ్లనున్నారు. సో ఈసారి క్రిస్మస్ కైనా జగన్మోహన్ రెడ్డి తలరాత మారనుందా? పార్టీ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఆయన సమస్యలు తీరనున్నాయా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి చర్చించుకుందాం. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం తన సొంత గడ్డైన పులివెందులకు వెళ్ళనున్నారు. మరి ఈసారైనా ఆయన ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయంటారా? ఆయన ప్రాబ్లమ్స్ అంటే ఆయన ఇంట్లో ప్రాబ్లమ్సా, ఆయన పార్టీలో ప్రాబ్లమ్సా, లేదు ఆయన రాష్ట్రంలో ప్రాబ్లమ్సా? అంటే అన్ని జీసస్ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తారమ్మా? బైబిల్లో ఉన్నటువంటి మొదటి వాక్యం ఏంటి? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు, దై లవ్ యువర్ నైబర్. ఇది కదా బైబిల్ చెప్పిన, జీసస్ చెప్పిన. మరి జగన్మోహన్ రెడ్డి తన వల్లే తన పొరుగు వారిని ప్రేమిస్తున్నాడా? పొరుగు వారిని సరే సరే చంద్రబాబును ప్రేమించుడు, పవన్ కళ్యాణ్ని ప్రేమించుడు, పొరుగు పార్టీలను ప్రేమించుడు, అవి వేరే పార్టీలు వదిలేద్దాం. నీ వలే నీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నావా? నీ చెల్లెళ్ళను ప్రేమిస్తున్నావా? నీ తల్లిని ప్రేమిస్తున్నావా? అదేమంటే చెల్లి మీద ప్రేమ ఇరిగిపోయిందని ఎన్సిఎల్టీలో పెద్ద కేసు వేసి పారేశాడు. ఇరిగిపోయేది ప్రేమ. ఎవరు ఇస్తారు దీనికి సమాధానం? ఏసయ్యే సమాధానం చెప్పాలనేమో మరి విజయమ్మ ఓపెన్ లెటర్ రాసేది. ఏది ఆ రోజు విజయమ్మ రాసిన బహిరంగ లేఖల్లో ఏమని రాసింది ఆమె? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. ఇప్పుడు కరెక్టే, ఏది బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనేది మనం చదువుకున్నాము, విన్నాము. రక్త బంధం లేదా పేగు బంధం అన్నిటికన్నా బలమైనది, అది వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన అనేది ఒకటే కదా, మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్ అంటాడు. ఇప్పుడు ల్యాండ్స్ ఆర్ థిక్కర్ దాన్ బ్లడ్ అంటాడు, మైన్స్ ఆర్ థిక్కర్ దాన్ బ్లడ్ అంటాడు. అతనికి ఇవాళ డబ్బుకి ఇచ్చేటటువంటి విలువ రక్తబంధానికి ఇవ్వటం లేదనే కదా ఇవాళ ఇంట్లో సమస్య. కోర్టులకు ఎక్కింది అందుకే కదా. ఇప్పుడు ఇవాళ తల్లి వస్తుందా ఈ ప్రార్థనల్లో? విజయమ్మ కూడా అతనితో పాటు పాల్గొంటుందా? లేదు చెల్లెళ్ళు వస్తారా? అందరిలో అదే ఇవాళ ఆసక్తికరమైనటువంటి చర్చ. ఏది ఆ ఇంట్లో చర్చ, ఆ పార్టీలో చర్చ, ఆ రాష్ట్రంలో కూడా చర్చ దీనిపైనే. ఈ క్రిస్మస్ అయినా జగన్ ఇంటి సమస్యల్ని పరిష్కరిస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని పరిష్కరిస్తుందా? రాష్ట్ర సమస్యలను పరిష్కరించే బాధ్యత వీళ్ళది కాదు. ఇప్పుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం, లేకపోతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళు చూసుకుంటున్నారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించే బాధ్యత ఇతనికి లేదమ్మా. ఎవరికి? జగన్మోహన్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి జనమే తప్పించారు. ఎందుకని? ముందు ఇల్లు చక్కదిద్దుకో అయ్యా, ఇల్లు చక్కదిద్దనమ్మంట వీధి ఊడ్చిందని. ఇప్పుడు వీధి పని లేదు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీధులు ఊడ్చాల్సిన పని లేదు, రాష్ట్రం బాగు చేయాల్సిన పని లేదు. ఆయన బాగు చేసుకోవాల్సింది ఏంటి? ఆయన పార్టీని బాగు చేసుకోవాలి. మంచి సుదీర్ఘ సమయం, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా. ఇప్పటికి ఎంత అయింది? 18 నెలలే. ఇంకా 42 నెలలు. ఈ 42 నెలల్లో నీ పార్టీని బాగు చేసుకోవాలి, నీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. నీ చెల్లెళ్లతో రాజీ చేసుకుంటావా? నీ తల్లి కాళ్ళు పట్టుకుంటావా? ముద్దులు పెడతావా? కాకపోతే ఇది ప్రిటెన్షన్ కాకూడదు, ఇది జనం ముందు నటన కాకూడదు. ఏది వాళ్ళ నటన ప్రజలు విసిగిపోయారు, వెగటేసిపోయిందమ్మా. జగన్మోహన్ రెడ్డి నటన చూసి చూసి విని విని జనానికి కాదు కుటుంబానికే విసిగేసిపోయింది కదా. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది మనం తీసుకోవాల్సింది, చూడాల్సింది ఆస్తులు, లేకపోతే డబ్బు, భూములు, షేర్లు, ఇవన్నీ ముఖ్యమా? వీటికి ఇచ్చే ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి పేగు బంధానికి ఇవ్వటం లేదు, తల్లి బంధానికి ఇవ్వటం లేదు, చెల్లి బంధానికి ఇవ్వటం లేదు అనేదే సమస్య. ముందు నువ్వు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా జీసస్ నా ఇల్లు చక్కబెట్టు, చక్కదిద్దు, నా ఇల్లు చక్కదిద్దుకునే నైతిక స్థైర్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థనలు చేస్తాడా? ఆ రోజు ఆయన ఏమని చెప్పాడు? నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతానని ఆయనే చెప్పాడు, బహిరంగంగానే చెప్పాడు.
కానీ బైబిల్ చెప్తోంది ఏంటి? నీ వలే నీ పొరుగు వాణిని ప్రేమించుము. దై లవ్ యువర్ నైబర్. నైబర్ దేవుడు ఎరుగు, ఇంట్లో వాళ్ళని ప్రేమించకపోతే ఎట్లా? వాళ్ళ అన్ని సమస్యలకి పరిష్కారం ఈ క్రిస్మస్ కావాలని జగన్మోహన్ రెడ్డి అభిమానులు కోరుకుంటోంది అదే అన్నమాట. కానీ జగన్ వింటాడా? జీసస్ మాటే వినడంట. ఇక్కడ ఇక్కడ చర్చ ఏంటంటే, ఇప్పుడు ప్రజా దర్బారు కూడా పెట్టాడు. ఇప్పుడు బాకరాపేట లేకపోతే పులివెందుల అతను వెళ్ళిన చోట స్వీకరిస్తాడు అర్జీలు, సమస్యలపైన అర్జీలు స్వీకరిస్తాడు. మేయర్ను కూడా కలిసినట్టున్నాడు, కొత్త మేయర్ ఏదో ఎలక్ట్ అయినట్టున్నాడు సురేష్, వచ్చి కలిసినట్టున్నాడు. ఆ ఇచ్చిన తీసుకున్న అర్జీలు ఏం చేస్తాడు? మడిచి పెడతాడా? నాకైతే అర్థం కావట్లా. అతనికి అర్జీలు ఇస్తే ఆ అర్జీలు పరిష్కరిస్తే నువ్వు తీసుకోవచ్చు. పరిష్కరించని అర్జీలను తీసుకునే నైతికత నీకెక్కడుంది? ఆ బాధ్యత నీకెక్కడుంది? నువ్వు అసెంబ్లీకి వెళ్తావా? ఇక్కడ అర్జీలు తీసుకో, ఓకే, వద్దని ఎవరు అన్నారు. నువ్వు తీసుకున్న అర్జీలని ఏం చేయాలా? మొన్న చేసావు కదా, 1,000 సంతకాలు అన్నావు కదా, తీసుకొచ్చావు కదా, ఏదో ఆటోలో బోటోలో మొత్తానికి వేసుకెళ్ళి ఆ గవర్నర్ పాప మా లోక్ భవన్ ఏదో పేరు మార్చుకున్నట్టున్నాడు, ఆ రాజ్ భవన్ పేరు కూడా మార్చి అందుట్లో పడేసినట్టున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ పులివెందుల్లో తీసుకున్న అర్జీలు కూడా అసెంబ్లీ తీసుకుపో, అసెంబ్లీలో మాట్లాడు. రఘురామకృష్ణరాజు లేకపోతే నీ ఫ్రెండే కదా, నీతో గతంలో పనిచేసిన ఆయనే కదా, ఆయన మీ ఎంపీగా ఉన్న ఆయనే కదా. ఆ? లేకపోతే ఆయన అయ్యన్న పాత్రుడు, నిన్ను ఒక బిడ్డగా చూస్తాడు. ఆ? అంటే ఆయన ఆయన మాట్లాడే విధానం ఆ విధంగా ఉంటది. కొడుకు నా కొడక అని అంటే అనొచ్చు, అదేంటి ఆయన బిడ్డనే నా కొడక అని అంటారని ఆయనే చెప్పారు కదా. అయ్యన్న పాత్రుడి దగ్గరికి మరి వెళ్ళి మాట్లాడు, అర్జీల గురించి నిలది. పులివెందుల అరటి రైతుల సమస్య ఉంది, వాళ్ళు ఇస్తారు ఇప్పుడు అర్జీ, మాట్లాడి వెళ్ళి వాళ్ళు చెప్తారు ఏమని? అరటి రేటు పడిపోయింది, మళ్ళా ఇప్పుడు రేటు పెరిగింది, మేము ఈ రేటు పెంచడానికి ఈ విధమైన చర్యలు తీసుకున్నాం. లేదు మామిడి, మీరు మీ ఇవాళ కూడా పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు మీ పత్రికలో, మీ ఛానల్లో, 350 కోట్ల బకాయిలు మామిడి రైతులకు ఎందుకు ఉంచారు? 7 నెలలైంది వాళ్ళ దగ్గర కొని, 1,40,000 టన్నులు కొన్నారు. మాట్లాడేదే. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేటే తొక్కనంటున్నారు కదా. అంటే ఏంటి భయమా? వాళ్ళు అంటున్నారు ఏంటి, అసెంబ్లీ అంటే భయపడుతున్నాడు. అరే నువ్వేదో పెద్ద తోపు తురుంఖాన్ అని కదా అనుకునేది. నువ్వు భయపడితే ఎట్లా? నువ్వు అందరినీ భయపెట్టేవాడివే కానీ భయపడేవాడి కాదు కదా. జీసస్కే భయపడినాడు, ఇప్పుడు జనానికే భయపడినాడు, అసెంబ్లీకి భయపడతాడమ్మా. కాకపోతే ఏంటంటే ముఖం జల్లటం లేదు, నామోషియా, దాన్ని అధిగమించాలి. నాయకుడు కావాలంటే నామోషి వదిలేయాలమ్మా. నామోషి వదిలేసినాడే నాయకుడు అవుతాడు. నువ్వెక్కడ? నువ్వు నాయకుడువా నామోషి పరుడు? ఇది నామోషి కూడా కాదు. నామోషి ఎందుకు ఉంటుందిలే జగన్మోహన్ రెడ్డికి. జనం ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఈ క్రిస్మస్ ఏంటి, వచ్చే క్రిస్మస్ ఇక జైలేనా? బయట జరుపుకునే ఇక ఆఖరి క్రిస్మస్ ఇది, వచ్చే క్రిస్మస్లకి తను జైలుకి వెళ్తాడా? అనేక కేసులు చుట్టుముడుతున్నాయి. ఏది వాళ్ళ పాత కేసులు సరే, అదేదో మరి వివేక హత్య కేసు కూడా నాంపల్లి సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి విచారించాల్సిన పని లేదని ఏదో మొత్తానికి ఇచ్చినట్టుంది. ఓకే, ఈ క్రిస్మస్ కి మరి బాబాయ్ హత్య కేసు నుంచి నన్ను విచారించకుండా కోర్టు న్యాయాధికారి చేత చెప్పించావు స్వామి జీసస్, ఇక వచ్చే క్రిస్మస్ నాటికి మొత్తం కేసులన్నీ లేకుండా చేయని ప్రార్థన చేస్తాడా? జగన్ చేసే ప్రార్థనలు జగన్ కోసమా, లేదు జగన్ ఫ్యామిలీ కోసమా, అసలు లేదు జనం కోసమా? జనం కోసం అయితే నిలదీయాలి, ప్రశ్నించాలి, సభకెళ్ళాలి. శాసనసభ వదిలేసి నువ్వు ఆడే ఆట ఏంటి? ఎవరైనా ఎక్కడైనా ఒక ప్లేయర్ ఎక్కడ ఆడతాడు? గ్రౌండ్లో ఆడతాడా, గల్లీలో ఆడతాడా? మొట్టమొదటిసారి గల్లీ క్రికెటర్ కనపడుతున్నాడు. అరే ఏ నువ్వెక్కడో అసలు మామూలుగా ఏది ఈడెన్ గార్డెన్స్ లో ఆడతావు అనుకుంటే నువ్వేమో మరి గల్లీలో ఆడతానంటే. జగన్మోహన్ రెడ్డి నిజానికి పండగ అంటేనే బంధుమిత్రులతో అందరితోనూ జరుపుకోవాలి పండగ అంటే. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే జరుపుకుంటున్నారు. అటువైపు తల్లి వస్తారో లేదో తెలియదు, చెల్లి వస్తారో లేదో తెలియదు. మరి ఈ క్రిస్మస్ కైనా తను చేసిన తప్పులు తను తెలుసుకుంటారంటారా?
పార్టీ నాశనం అవడానికి తను ఏం చేశాడు, ఏ తప్పులు చేశాడు, ఓ సొంత తల్లి చెల్లి దూరం అవడానికి ఏం తప్పులు చేశారు అని ఇప్పటికైనా రియలైజ్ అవుతారంటారా, మార్చుకుంటారంటారా? అంటే తప్పు దిద్దుకుంటాడా, మరిన్ని తప్పులు చేస్తాడా? అసలు ఈ తప్పుల సంగతి సరే, అసలు ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టారేమోనని నేను భయపడుతున్నా. ఏది క్రిస్మస్ నాడన్నా వదిలేండిరా నాయన, మరలా క్రిస్మస్ రోజు కూడా జగన్ ఇంటి చుట్టూ రప్ప రప్ప ఫ్లెక్సీలు పెట్టారేమో చూడు. ఇది ఇది జీసస్ ఆ? ఇదేంటి పండుగ? ఇవాళ మీరు చేయాల్సింది జీసస్ జాతర అయితే గంగమ్మ జాతర. ఆ? ఆ ఫ్లెక్సీలు, ఆ ప్రింట్ వేసిన ప్రింటింగ్ ప్రెస్ అని కూడా పట్టుకొచ్చినట్టున్నారు. అసలు ఇది ఎక్కడి చోద్యం? ఈ రప్ప రప్ప గోలేంటి? ఆ? జనం అందరిలో కూడా ఒక రకంగా భయం వచ్చేసింది. ఏది, జగన్ అంటే భయంతో మొన్న ఓడించారు, ఇప్పుడు ఇక ఆ భయం కూడా పోయినట్టుంది. ఇప్పుడు జగన్ అంటే నేను అనుకోవటం ఒక అసహ్యం వేస్తుందా, ఆ పదం మనం వాడకూడదు కానీ ఒక రకంగా విరక్తి పుడుతోందా? అంటే ఏంటి, తల్లికే విరక్తి పుట్టింది, చెల్లెళ్ళకే విరక్తి పుట్టినప్పుడు జనానికి విరక్తి పుడతంలో తప్పే ఉందిలే. ఉమ్, ఉమ్, దురదృష్టం అన్నమాట. అంటే ఒకటి అవకాశం ఉంది, జీసస్ ఇంకా ఇప్పటికీ అవకాశం ఇచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డికి, తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు, కానీ దిద్దుకుంటాడా? అబ్బే, దిద్దుకునేవాడు జగన్మోహన్ రెడ్డి ఎట్ట అవుతాడు జీసస్? తప్పులు దిద్దుకునేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు, తప్పులు చేసేవాడే జగన్మోహన్ రెడ్డి. ఈ పుట్టుక తప్పులు చేయడానికి అన్నమాట, తప్పులు దిద్దుకోవడానికి కాదు. జీసస్ అంటాడా? దురదృష్టం. ఇవాళ ఆ కుటుంబానికి దురదృష్టం అనుకోవాలా, ఆ పార్టీకి దురదృష్టం అనుకోవాలా? లేదు లేదు, అసలు ఇది రాష్ట్రానికే దురదృష్టం. అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు నిన్న, అబ్బో అసలు మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాడంట జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాడని అతను చెప్తుంటే జనం ఏమో పగలబడి నవ్వుతున్నారు.